అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ నేమ్ మీరు కనుక చూసినట్టయితే స్పిరిచువల్ టాక్స్ కూడా అని ఉంటుందన్నమాట. అంటే నేను జ్యోతిష్యం పరంగానే కాకుండా జనరల్గా సహజంగా నేను విన్న లేదా నేను తెలుసుకున్న ఈ ఆధ్యాత్మికత వాటికి సంబంధించిన విషయాలు కూడా మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎంతో గొప్ప గొప్ప మహానుభావులు వాళ్ళ యొక్క ప్రవచనాల ద్వారా ఎంతో మందికి చైతన్యం కలిగిస్తున్నారు. కాకపోతే ఏంటి అంటే నాకు తెలిసిన వాళ్ళు మీరు. సో అది ఒకవేళ మీరు వినకపోయి ఉంటే ఈ రకంగా అయినా సరే మీరు తెలుసుకోవడం మంచిదిగా నేను భావిస్తున్నాను. సో ఈ విషయం పర్టికులర్గా నేను ఎందుకు చెప్దాం అనుకుంటున్నాను అంటే నేను యాస్ట్రాలజీ పరంగా ఇది కనెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే సో జనరల్గా చాలామంది రెమెడీస్ అవి అడుగుతూ ఉంటారు. అది ఏ విషయమైనప్పటికీ కూడా వాళ్ళు ఏదో ఒక రకంగా జీవితంలో కష్టాలు అనుభవిస్తున్నారు అంటే ఖచ్చితంగా రెమెడీస్ అనేవి చేసుకుంటూ ఉండాలి. అలా ఏ రెమెడీస్ చేయాలి, ఎలాంటివి చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. చాలామంది రకరకాలుగా ఫాలో అవుతూ ఉంటారు. కాకపోతే అన్నిటికన్నా ది మోస్ట్ అల్టిమేట్ అంటే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే రెమెడీ ఏమైనా ఉంది అంటే అది భగవంతుని పట్టుకోవడమే. చాలామంది ఈ రెమెడీ చెప్పినప్పుడు ఇంతేనా, దేవుణ్ణి పూజ చేస్తే నాకు కష్టాలు తొలగిపోతాయా, లేకపోతే దేవుడితో నేను మాట్లాడి దేవుడితో నేను ఆ ఫెయిత్తో ఆ దేవుడితో కనెక్ట్ అయితే ఖచ్చితంగా నాకు అన్నీ బాగుంటాయని చాలామంది అడుగుతూ ఉంటారు. అంటే ఇది తప్ప ఇంకేం చేయక్కర్లేదా అని అడుగుతూ ఉంటారు. సో అక్కడ ఏంటి అంటే మనకి అది చెప్పినంత ఈజీ కాదు. దేవుడితో కనెక్ట్ అయ్యి దేవుడి పరంగా మనం చాలా భక్తి శ్రద్ధలతో ఆయనతో ఉండడం, ఆయన మీద దృష్టి పెట్టడం అనేది చాలా కష్టం. దట్టు ఈ కలియుగంలో మనం ఏమైనా స్తోత్రం చదువుకుంటున్నప్పటికీ మన మన దృష్టి అనేది చాలా మట్టుకు మనకి ఆ స్తోత్రం మీద ఉండదు. ఎక్కడికో వెళ్తూ ఉంటుంది, పరిగెడుతూ ఉంటుంది. అంటే అఫ్ కోర్స్ చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా దేవుడి మీద పూర్తిగా దృష్టి పెట్టి ఏదైనా చదువుకుంటూ ఉంటారు. సో నేను ఒకే ఒక రెమెడీ చెప్తానండి. ఇది రెమెడీ అంటే ఖచ్చితంగా మీరు రెమెడీ కింద తీసుకోవచ్చు. ఎటువంటి కష్టం వచ్చినప్పటికీ, ఎటువంటి ఇబ్బంది పడుతున్నప్పటికీ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది అద్భుతమైన రెమెడీ కిందే మనం చూడొచ్చు. అసలు విష్ణు సహస్రనామ స్తోత్రం చేయడం అనేది మన ధర్మం. మనం రోజు పొద్దున లేచిన తర్వాత చాలామంది సంధ్యావందనం చేసుకుంటూ ఉంటారు. దానితో పాటు అసలు విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం అనేది అది మన ధర్మం. మనం ఖచ్చితంగా దాన్ని పాటిస్తూ ఉండాలి. జనరల్గా మనకి ప్రమాణం ఏంటి అంటే ఒక మర్యాద ఉంటుంది. అంటే ఎవరైనా సరే చనిపోయేటప్పుడు ఏమైనా విషయం చెప్తున్నారు అంటే అది ఖచ్చితంగా నిజమే చెప్తారు. అబద్ధం చెప్పే ఆస్కారం లేదు కదా. సో మనకి విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది ఎలా వచ్చింది? భీష్మ పితామహులు, ఆయన ఆచార్యుడు, గురువు కూడా కాదు. ఇక్కడ గురువుకి ఆచార్యులకి చాలా తేడా ఉంది. అలాగే ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, ఆయన ఆచార్యులు. అలాగే శంకర భగవత్పాదులు అంటే మన శంకరాచార్యులు వారు, ఆయన కూడా ఆచార్యులు అనమాట. సో ఇక్కడ ఏంటంటే భీష్మ పితామహులు ఆయన ఏంటంటే చనిపోయేటప్పుడు అంటే శరీర త్యాగం చేసేసే ముందు ఆయన నోటి నుంచి వచ్చిన ఏకైక స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది విష్ణు సహస్రనామ స్తోత్రం. అంటే ఈ జగత్తుకే గురువు అయిన శ్రీకృష్ణ పరమాత్ముని ఆయన చూస్తూ ఎంతో వేదాంగాల్ని అభ్యాసించిన ఎంతో గొప్ప వ్యక్తి అయిన భీష్మ పితామహులు శ్రీకృష్ణ భగవాను చూస్తూ ఆయన నోటి ద్వారా వచ్చిన ఏకైక స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం. అలాగే ఈ స్తోత్రానికి భాష్యాన్ని ఇచ్చిన ఏకైక వ్యక్తి శంకరాచార్యులు వారు, ఆయన కూడా ఆచార్యులు. యాక్చువల్గా మనకి పురాణం బట్టి చూసుకుంటే, అలాగే ఈ శంకరాచార్యుల వారి జీవిత చరిత్ర బట్టి ఇవన్నీ మనకు తెలుసుకుంటే, శంకరాచార్యుల వారు ఎన్నో వాటికి భాష్యం రాసినప్పటికీ, వ్యాఖ్యానాన్ని చేసినప్పటికీ ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. ఆయన ఒకరోజు ఒక గట్ట మీద కూర్చుని తన నలుగురు శిష్యుల్ని పిలిచి, నేను ఏదో ఒక దానికి, ఏదో ఒక స్తోత్రానికి కానీ ఏదో ఒక దేవుడికి సంబంధించిన వాటికి వ్యాఖ్యానాన్ని చేద్దాం అనుకుంటున్నాను, మీరు ఏది తీసుకొస్తారో దాన్ని బట్టి నేను ఆలోచించేది చేస్తాను అన్నప్పుడు ఆయన నలుగురు శిష్యులు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తీసుకొచ్చారనమాట. సో శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేసిన ఏకైక అద్భుత స్తోత్రం ఏదైనా ఉంది అంటే అది విష్ణు సహస్రనామ స్తోత్రం. ఎందుకు ఇది అంత పవర్ఫుల్? చాలామంది ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రాలు చదవడం కొంచెం జాగ్రత్తగా చదవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదవాలి. ఎందుకంటారు అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో 16 అక్షరాలకు సంబంధించిన ఒక లైన్ అనేది ఉంటూ ఉంటుంది కొన్ని కొన్ని విషయాలు. అంటే కొన్ని కొన్ని
ప్లేసెస్లో 16 అక్షరాలు ఒకేసారి చదివేలా మనం ఉండాలి. మనం ఎప్పుడు కూడా ఆ యొక్క ఊపిరి తీసుకోవడంలో కానీ లేదా సగం సగం చదవడం కానీ ఇలాంటివి చేయకూడదు. దట్టు ఇది నేను సొంతంగా చెప్పట్లేదండి, దయచేసి మీరు నన్ను వేరేలా తీసుకోకండి, నేను విని మీకు చెప్తున్నాను. ఈ లలితా సహస్రనామ స్తోత్రం అనేది గురువు గారు చెప్పిన తర్వాతే మనకి అది మనం అభ్యసించాలి, మనం చెయ్యాలి. ఖచ్చితంగా మనం గురువుల ఆదేశం మేరకే మనం లలితా సహస్రనామ స్తోత్రాలు చేయాలి. చాలామంది చేస్తూ ఉంటారు, కాకపోతే అంత ఈజీ కాదు. మనం ఎక్కడ ఎలా పలకాలో ఏం పలకాలో చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం అలాంటిది కాదు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంత్రాలు చేస్తున్నప్పుడు, మంత్రం చదువుతున్నప్పుడు, ఈ బీజ మంత్రాలు చదువుతున్నప్పుడు లలితా సహస్రనామ స్తోత్రాలు కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉండాలి. స్పెసిఫిక్గా మంత్రాలు చదువుతున్నప్పుడు అసలు మన శరీరం కదలకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి మంత్రాలు చేసేటప్పుడు. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేటప్పుడు మనం కదులుతూ ఉండొచ్చు, మనం ఏంటి అంటే ఏదో ఒక పని చేస్తూ చదువుకుంటూ ఉండొచ్చు. అంటే ఇది అలా చెయ్యకూడదు అని చెప్పడానికి లేదు. బట్టలు మడత పెడుతూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెయ్యకూడదు అని చెప్పే అధికారం ఎవరికీ లేదు. ఇది ఎలాగైనా సరే చెయ్యొచ్చు. అది మంచిగా చేయడం అనేది మన యొక్క ఆలోచనకి సంబంధించి మనం ఏంటంటే పాజిటివ్గా ఆలోచించి మనం మంచిగా స్నానం శుచి శుభ్రంతో చేయడం అనేది మన కర్తవ్యం. కాకపోతే శాస్త్రం ప్రకారం ఏంటి అంటే ఇలానే చెయ్యాలి అన్న రూల్ అయితే విష్ణు సహస్రనామ స్తోత్రానికి లేదు. ఇప్పుడు మీరు మొహం కడుక్కుంటూ కూడా క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతై మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిభైర్ మౌక్తికైర్ మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ ముక్త పీయూష వర్షై ఆనందీన పునీయాదరి నలినగద శంఖపానిర్ముకుంద. ఇది కూడా మనం చదువుకోవచ్చు. అంటే ఏంటి అంటే మనం ఏ పని చేసినప్పటికీ మనం గోవిందా గోవిందా అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. శాస్త్రం కూడా అలా చెయ్యొద్దు అని కూడా చెప్పలేదు. మీరు ఒకటి గమనిస్తే, ఒక పిల్లవాడు పుట్టినప్పుడు తల్లి పిల్లవాడికి గోవిందా గోవిందా నేర్పిస్తూ ఉంటుంది కదా. అలాగా ఎవరైనా చనిపోయినప్పుడు ఆ యొక్క దేహాన్ని తీసుకెళ్లేటప్పుడు గోవిందా గోవిందా అంటారు. ఇక్కడ ఏంటి అంటే అది చావైనప్పటికీ పుట్టుకైనప్పటికీ భగవంతుడే. మనకి ఎక్కడ ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం ముందుగా పట్టుకోవాల్సింది ఎవరైనా ఉన్నారు అంటే అది భగవంతుడు మాత్రమే. సో సరస్వతీదేవి అనుగ్రహంతో శంకర భగవత్పాదులు ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం చేశారు. అదేంటి అంటే కలియుగంలో ఎంతో కష్టాలు పడుతూ ఉంటారు జనాలు. సో ఇలాంటి స్తోత్రం అనేది వాళ్ళు రోజు చేయడం వల్ల, అది నిత్య ధర్మంగా మీరు చేయడం వల్ల అది ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఫలితాలు అంటే ఒకటే, పరమేశ్వరుడికి దగ్గరగా చేయడమే ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క ముఖ్య లక్షణం, ముఖ్య విషయం కూడా. సో దయచేసి అందరూ విష్ణు సహస్రనామ స్తోత్రం చేయండి. మనకి సృష్టి స్థితి లయకారకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కదా. స్థితికారకుడు అంటే మనం పడుకున్నప్పుడు మనం ఏదో కలలో ఉంటాం, కానీ లేచిన తర్వాత మన పంచేంద్రియాలు మన ఇంద్రియాలు యాక్టివేట్ అవుతాయి. సో మనం స్థితి ప్రజెంట్ మూమెంట్లో ఉన్నాం. సో ఈ ప్రజెంట్ మూమెంట్ మీరు ఇలా చూస్తున్నా, నేను ఇలా వీడియో చేస్తున్నా, దీని అంతటికి కారణం స్థితి. సో స్థితికి కారణం ఎవరు? శ్రీ మహావిష్ణువు. సో శ్రీ మహావిష్ణువుకి మనం ఇలా విష్ణు సహస్రనామ స్తోత్రం చదివి ఆయనకి దగ్గరైతే అది ఎంత అద్భుతం అండి. సో ప్రతి దానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా, అంటే ఇప్పుడు మనకి సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఈ స్థితిలోనే వస్తుంది కదా. మనకి ఉన్న దగ్గరే కదా ఈ యొక్క సుఖం కానీ కష్టం కానీ వచ్చేది. అది సుఖమైనప్పటికీ కష్టమైనప్పటికీ ఈ స్థితి, సృష్టి లయం పక్కన పెడితే ప్రజెంట్ స్థితిని బట్టే కదా మనకు అన్నీ జరుగుతాయి. ఆ స్థితికి అధిపతి ఎవరు? శ్రీ మహావిష్ణువు. సో ఆయన్ని మనం పూజించడం అనేది చాలా మంచిది. అలాగే మనకి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు పడుకునేటప్పుడు శ్రీ పరమేశ్వరుణ్ణి మనం 11 మార్లు తలుచుకొని పడుకోవడం, అలాగే లేచిన వెంటనే మనం హరి 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 అని పొద్దున్నే అనుకుని లేవడం, ఇదంతా చాలా మంచిది. ఇక్కడ శివకేశవుల భేదం అనేది ఖచ్చితంగా లేదు. కాకపోతే కొన్ని వాటికి మనం శాస్త్రాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో ఈ శాస్త్ర ప్రమాణం బట్టే మనం ఏదైనా సరే చేయాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎటువంటి నియమనిష్టలు, అంటే నియమనిష్టలు అని నేను ఎందుకు అంటున్నాను అంటే, మీరు ఇలాగే చెయ్యాలి, ఇక్కడ కూర్చునే చెయ్యాలి, ఇలా కూర్చునే చెయ్యాలి అని ఎలాంటి నియమాలు లేవు.
అలాగే అధికారం కూడా లేదు. ఈ ఈ అధికారం ఉన్న వాళ్ళే చెయ్యాలి, ఈ అధికారం ఉన్న వాళ్ళే చెయ్యాలి, లేకపోతే చెయ్యకూడదు అనే అధికారం కూడా లేదు. ఎవరైనా చేయగలిగే స్తోత్రం ఏమైనా ఉంది అంటే విష్ణు సహస్రనామ స్తోత్రం. చాలా మంది అంటే ఒకటండి, ఏదో గొప్ప గొప్ప స్థాయిల్లోకి వెళ్ళిపోవాలి ఇలాంటి ఆలోచన. అంటే ఒకటి, ఇప్పుడు మనం ఇన్ని రోజులు చదువుకుంటాను అని మీరు అనుకుని చదువుతున్నప్పుడు అంగన్యాస కరన్యాసాలు చదువుకోవాలి, ఫలశ్రుతి చదువుకోవాలి, పూర్తిగా చదువుకోవాలి. కానీ లేదు, నేను రోజు దేవుణ్ణి పరంగా ఆయన్ని ప్రార్థిస్తాను, ఆయనకి నేను దగ్గరగా ఉండాలి అనుకుంటే ఇవి చదవక్కర్లేదు. నార్మల్గా ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాలు మీరు చదివేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే దేవుడికి దగ్గరగా ఉండడం. జీవితంలో చాలా మంది నేను పర్సనల్గా చూశాను. నేను విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతున్నప్పటి నుంచి నా లైఫ్ చాలా చేంజ్ అయింది. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు కూడా అలాగే చెయ్యండి. చాలా మంది అద్భుతమైన స్థానాల్లో ఉన్నారు. అంటే ఈ మెటీరియలిస్టిక్ సక్సెస్సే కాకుండా ఈ స్పిరిచువల్గా సంబంధించిన విషయాలను కూడా ఆ సహస్రనామ స్తోత్రం మనకి ఎంతో యూజ్ అవుతుంది అనమాట. మనకి ఈ సకల కోటి జీవరాశుల్లో కేవలం మనుష్యులకి మాత్రమే మనకి ఆ జ్ఞానం అనేది వచ్చింది కదా. సో ఆ జ్ఞానవంతులైన మన మనుషులకి ఇలాంటి స్తోత్రాలు, ముఖ్యంగా విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది దేవుడికి మనకి ఒక బ్రిడ్జ్ లాంటిది. సో ఖచ్చితంగా మనం దేవుణ్ణి రీచ్ అయ్యే మార్గం ఈ సహస్రనామ స్తోత్రం సూచిస్తుంది. చాలామంది జంతువులకు కానీ, పశుపక్షాదులకు కానీ, పురుగులకు కానీ ఈ అవకాశం ఉండదు. అంటే ఇది చెప్తున్నాను కదా, శాస్త్రం ప్రకారం మనకి వేరేలా కూడా ఉంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి నాడు కార్తీక దీపం పెట్టినప్పుడు ఆ దీపం వెలుగు వల్ల ఎన్నో ఎన్నో ఆ కీటకాలు, పురుగులు ఎంతో వాళ్ళకి మోక్షం కలిగే అవకాశం ఉందంట. అంత గొప్ప దీపం కార్తీక దీపం కానీ, కార్తీక పౌర్ణమి నాడు ఇలాంటివి చేయడం కానీ. కాకపోతే విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది మనుషులకి అత్యద్భుతమైన స్తోత్రం అండి. మనకి భీష్మ పితామహుల ద్వారా మనకి వచ్చింది. ఆయన శ్రీకృష్ణ పరమాత్మలను చూసి, అంటే నేను ఇందాక చెప్పినట్టు ఆయన చూస్తూ ఆయన ద్వారా వచ్చినది. ఈ యొక్క విష్ణు సహస్రనామ స్తోత్రానికి శంకర భగవత్పాదులు అంటే వ్యాఖ్యానం చేయడం అనేది మనకి అర్థమయ్యే విషయంలో, మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మనకి ఇవ్వడం అనేది ఎంతో అదృష్టమైన విషయం. సో దయచేసి ఎలాంటి గ్రహ బాధలు ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేస్తున్నా, ఉద్యోగ పరంగా అయినా, మ్యారేజ్ లైఫ్ పరంగా అయినా, చదువు పరంగా అయినా, ఫైనాన్షియల్గా అయినా, అప్పులకి సంబంధించిన విషయాల్లో అయినా, ఎలాంటి విషయాల పరంగా మీరు విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది చేయడం ఎంతో ఉత్తమం. నేను ఇందాక చెప్పినట్టు ఏది జరిగినా, ఈ మ్యారేజ్కి సంబంధించిన విషయాలు కానీ, ఈ యొక్క ఉద్యోగ పరంగా కానీ, ఏది జరిగినప్పటికీ స్థితి ఇక్కడ మన ప్రజెంట్లోనే జరుగుతుంది కదా. దానికి మెయిన్ అధిపతి ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు. అందరూ ఒకటే, శివకేశవుల భేదం ఎటువంటిది లేదు, అందరూ ఒకటే. సో శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే పరమేశ్వరుని ప్రార్థించినట్టే. సో ఇది మీరు కనుక విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదివితే ఎంతో మార్పుని మీరే చూస్తారండి. ఇది ఒక మంచి అద్భుతమైన రెమెడీ కింద మీరు తీసుకోండి. ఇది ఆ స్తోత్రం గొప్పతనం, ఆ పరమాత్మ గొప్పతనం. మనకి భీష్మ పితామహులు ఇచ్చిన అదృష్టమైన వరం ఇది. ఇది సంజీవిని లాంటిది అన్నమాట కలియుగంలో. సో దీన్ని మనం పాటించడం, చేయడం అనేది అద్భుతమైన విషయం. దయచేసి మీరు అందరూ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదవండి. నిజంగా కొన్ని రోజులు మనం అధ్యయనం చేస్తూ చదువుతూ ఉంటే ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది, 15 నిమిషాల్లో అయిపోతుందండి. మీరు పూర్తి నమ్మకంతో దృష్టి పెట్టి గట్టిగా, మంచిగా, హ్యాపీగా చదువుతూ ఉండండి. ఖచ్చితంగా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మీరు ఫీల్ అవుతారు. ఆ పాజిటివ్నెస్ కూడా మీకు వస్తూ ఉంటుంది అనమాట. శ్రీ మహావిష్ణువుని ఎప్పుడు కూడా పట్టుకునే ఉండండి. ముఖ్యంగా ఫైనల్గా ఒక విషయం చెప్తాను. చాలామంది గ్రహాలు బాధపడుతున్నాయి ఇలా అలా అని చెప్తూ ఉంటారు. మనకి సుప్రభాతంలో సూర్యేందు భౌమి బుధవాక్పతి కావ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా త్వద్దాస దాస చరమావధి దాస శ్రీ వెంకటాచలపతే తవ సుప్రభాతం. అంటే సుప్రభాత సేవలో ప్రతి దేవత, చంద్రుడు, అగ్ని, మన బృహస్పతి పంచాంగ శ్రవణం చేస్తారంటండి. శ్రీ మహావిష్ణువుకి ఆ యొక్క సుప్రభాతం యొక్క టైంలో ఆయన కళ్ళు తెరిచే ముందు ఈ బృహస్పతి పంచాంగ శ్రవణం చేస్తారంట. సో ఇదంతా కూడా మనకి పురాణాల ద్వారా మనకి తెలిసింది. ఈ గ్రహదేవతలు అందరూ కూడా త్వద్దాస చరమావధి దాస అంటే శ్రీ మహావిష్ణువుకి దాసులు వీళ్ళంతా కూడా.
ఇక్కడ ఏంటి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క బలమే ఈ యొక్క గ్రహానికి ఈ గ్రహాలు కానీ ఇవన్నీ కానీ ఈ సృష్టి కానీ అలాంటి శ్రీ మహావిష్ణువు పాదాలు కనుక మనం పట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది అయినా సరే తొలగిపోతుంది. దయచేసి మీరు ఎప్పుడు కూడా ఆయన వెంటే ఉండండి, ఆయన పట్టుకోండి, అన్నీ బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.